ప్రభుత్వం విడుదల చేస్తున్న జాబ్ క్యాలెండర్ లో ప్రచార ఆర్భాటం తప్ప నిరుద్యోగులకు ఎటువంటి ఉపయోగం లేదు అని విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ అధ్యక్షుడు అల్లు అవినాష్ విమర్శించారు. జామిలోని ఆయన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యిందని అన్నారు. నిరుద్యోగ భృతిస్తామని హామీ ఇచ్చారు, కానీ ఇంతవరకు బడ్జెట్ లో ఎటువంటి నిధులు కేటాయించలేదన్నారు. సమావేశంలో పలువురు వైసీపీ యువజన విభాగ కార్యకర్తలు పాల్గొన్నారు. बैंक पर रूम है పీక్స్లో ఉంది. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ ఏమో పాతాళానికి వెళ్ళిపోయింది. ఇవి సూపర్ 6 అది ఏవైనా సరే, జాబ్ క్యాలెండర్ అయినా సరే, సూపర్ 6 అయినా, సూపర్ 7 అయినా, ఏదైనా సరే అది మోసంతో కూడుకున్నది. ఎప్పుడు ఈ జాబ్ క్యాలెండర్ నిన్న ఉగాది రోజు ఇవ్వగానే అదేదో అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చే పేజీలో వచ్చిందా లేదా, ఆర్టికల్ పడిందా లేదా అన్న చిత్తశుద్ధి ఉందో తప్ప నిజంగా ఉపాధి లేని విద్యార్థులకి, యువతకి ఇద్దామనే చిత్తశుద్ధి అయితే మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. ఈ ఆర్భాటం కానీ కడుపు నిండుతుందా చంద్రబాబు నాయుడు గారు? నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఈ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి, తర్వాత చేసింది ఏంటంటే, సుమారు 2 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చెప్పారు? ఎన్నికల ముందు ఏటా 4 లక్షలు ఉద్యోగాలు, అలాగే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి సుమారు 2 సంవత్సరాలు అయ్యి 3వ సంవత్సరం కూడా అడుగు పెడతా ఉన్నారు. వాళ్ళ ప్రకారం ఇప్పటికి ఎన్ని ఇవ్వాలండి? సుమారు 12 లక్షలు ఇవ్వాలి. వాళ్ళని తీసింది ఏంటి? 2 సంవత్సరాల్లో అసలు జాబ్ క్యాలెండరే లేదు. ఈ సంవత్సరం వచ్చేసి 10,000 ఉద్యోగాలు ఇస్తూ అదేదో దీనిగా గొప్పగా చెప్పుకునే ప్రచారంలో వెళ్ళిపోతూ ఉంది అది కూటమి ప్రభుత్వం. बैंक पर रूम है